చిలకలూరుపేట చిలక రజనమ్మ. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఒక ఆడ మనిషి నీ ఎదుర్కోలేక వీళ్ళు ఏదేదో పన్నాకలు పన్నేసి ఏవేవో చేస్తున్నారా? 2019లో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారా? అమ్మా మీకు అవకాశం అనేది ఎందుకు ఇచ్చామంటే ఒకసారి మీ పరిపాలన ఎలాగుంటుందో చూద్దామని ఇచ్చాం అవకాశం. అంతేగాని ఇంక మీరు ఏదో ఓడబొడిచేస్తారని ఇవ్వలేదు. అవకాశం ఇచ్చినందుకు మీరేడు చేశారు? ప్రజల దగ్గర నుంచేమో అది దౌర్జన్యంగాన డబ్బులు నొల్లుకొని విలాసాలు విజ్ఞానాలు చేశారు. దానికేమో నువ్వేమో వత్తాసు పాడేసి ప్రతి ఒక్కటి రికార్డింగ్ చేసేసాము, రికార్డింగ్ ఉంటుందని అడుగుతున్నాం. ఏటమ్మా రికార్డింగ్ చేసావు తల్లి? ఏంటి మీ నాయకుల్లాగా రోడ్డు మీదకి వచ్చి డ్యాన్సులు వేయడము, సినిమా థియేటర్లలో డ్యాన్సులు వేయడము, నోటికి వచ్చినట్టుగా దూషణగా మాట్లాడము, పెద్ద చిన్న మర్యాద లేకుండా నోటికి వచ్చినట్టుగా వాగటము అయ్యేనమ్మా నువ్వు రికార్డు చేసి ఉంచినవి? 2029లో మళ్ళీ నువ్వు మీ రాజకీయంలోకి వచ్చేసి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చేసి మా ప్రభుత్వానికి ఏదో ఎత్తుపడిసేస్తారా? పకడకాళ్ళకి అనొద్దమ్మా. ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పులు సరిదిద్దుకొని అయ్యో పశ్చాత్తాపం పడండే తప్ప అన్నీ రికార్డింగ్లు చేసేస్తున్నాం అంటే మీ రికార్డింగ్లో ఆలోచించినందుకు ఎవరు అంత తేరగా లేరు. కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడుకోమ్మా. ఎంత స్కానింగ్ చేశారో మీ వైసీపీ నాయకులందరికీ తెలుసమ్మా. లక్షలలో కాదు కోట్లలో సరే పేదల సొమ్ము పేదలు ఇచ్చేసుకొని దాచుకునే నాయకులు మీరు ఈ రోజు వచ్చేసి ప్రతి ఓటే రికార్డింగ్లు చేసేస్తామంటే నమ్మినందుకు ఎవడంత ఎరుపప్పులు కాదు. కొంచెం చూసి మాట్లాడి నేర్చుకో తల్లి. అమ్మ రజనమ్మ.